తండ్రి కొడుకు ఇద్దరు ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. రిటైర్డ్ అయినటువంటి తండ్రి ప్రకాశం గారు ఆయన ఇంట్లో ఉంటున్నాడు. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకు ఉద్యోగం చేస్తున్న కంపెనీలోనే ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ పరిచయమైన అమ్మాయిని తండ్రికి పరిచయం చేసి, నాన్న ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు తండ్రి అయినటువంటి ప్రకాశం గారు ఆ అమ్మాయిని పరీక్షించి సరే అని చెప్పేసి ఆ అమ్మాయికి తన కొడుక్కి వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత కొడుకు ఉద్యోగం పోయిన తర్వాత ఆ ఇంట్లో ప్రకాశం గారు తర్వాత కోడలు ఇద్దరు కూడా చిన్న చిన్న వాటి గొడవలు పడుతూ ఉండేవారు. ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా వాళ్ళు గొడవ పడుతుండేవారు. తర్వాత ఉద్యోగం నుంచి వచ్చిన కొడుక్కి కంప్లైంట్ చేస్తూ ఉండేది ఆ ప్రకాశం గారి కోడలు. ఏవేవో చిన్న కారణాలు, ఇంట్లో వస్తువులు సరిగా పెట్టడం లేదని, ఎక్కడ వస్తువులు అక్కడ పారేస్తున్నాడని, చెట్లకు నీళ్లు వేయవద్దన్నా నీళ్లు వేస్తున్నాడని, ఇలాంటి చిన్న విషయాలన్నింటినీ కూడా ఆమె కొడుకు చెప్పి మామను తిట్టించేది. తర్వాత కొడుకు నాన్నతో తిట్టినప్పుడు సరిలేరా అని మళ్ళీ మామను జరుగుతా ఉంది. కానీ కొన్ని రోజుల తర్వాత విపరీతం గొడవ పడడం వల్ల, ఆ ఉద్యోగం చేస్తూ ఇంట్లో ప్రశాంతంగా లేకపోవడం వల్ల కొడుక్కి ఒక నిర్ణయానికి వచ్చాడు. నాన్న, రోజు రోజుకి మీ ఇద్దరి గొడవ పెరిగిపోతా ఉంది. మీ ఇద్దరు ప్రశాంతంగా ఉండాలి అంటే, నేను ప్రశాంతంగా ఉండాలంటే నువ్వు ఓల్డేజ్ హోమ్ లో వృద్ధాశ్రమంలో నిన్ను వదిలేస్తావనుకున్నాను అంటున్నాడు. సరేలేరా, నేను కూడా అక్కడ ప్రశాంతంగా ఉంటాను, మీరు కూడా హాయిగా ఉండొచ్చు అని చెప్పాడు. తర్వాత లగేజీలు అన్ని తీసుకొని కొడుకు తన తండ్రిని తీసుకొని వృద్ధాశ్రమంకి వెళ్ళాడు. వృద్ధాశ్రమంలో అక్కడ జాయిన్ చేయించాడు. జాయిన్ చేయించి బయటకు వస్తున్నాడు కొడుకు. అక్కడే ఉన్న ఒక అటెండర్ ప్రకాశం గారిని మాట్లాడించి, ఏం ప్రకాశం గారు బాగున్నారా, గుర్తుపట్టారా, నేను ఇంతకు ముందు మీరు మా ఆశ్రమంలోకి వచ్చి ఒక బాబుని తీసుకుపోయారు దత్తతగా, ఆ బాబు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అని చెప్పి అడిగాడు. అప్పుడు ప్రకాశం గారు, అదే బాబు, నేను తీసుకుపోయిన బాబును ఒక విద్యావంతుని చేసి ఒక ఇంటివాడిని చేసి ఉద్యోగం తెప్పించాను. ఆ ఉద్యోగం తెప్పించిన ఆ ఒక ఇంటివాడి చేసిన కొడుకే నన్ను ఈ రోజు ఈ వృద్ధాశ్రమానికి, ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ కి పంపించాడని చెప్పి చెప్తున్నాడు. ఇదంతా విషయాన్నింటిని కూడా ఆ కొడుకు వింటున్నాడు. ఆ కొడుకు విన్న వెంటనే ఆ తండ్రికి కాళ్ళ మీద పడి, నాన్న తప్పైపోయింది, నిన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు అని చెప్పేసి ప్రాధాయపడుతున్నాడు. సరే నాన్న, నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోయిన నన్ను మీరు ఈ విధంగా పెంచి ఒక ఇంటివాడిని చేసి ఒక ఉద్యోగులుగా చేసి ఇంత పెంచిన తర్వాత మిమ్మల్ని వృద్ధాశ్రమం పెట్టడం చాలా నా పాపము. కాబట్టి నేను మిమ్మల్ని ఇంటికి రమ్మని చెప్పలేను, అడగలేను, నాకు అర్హత లేదు. కాబట్టి నేను కూడా మీతో పాటు ఈ వృద్ధాశ్రమంలోనే, ఈ ఓల్డ్ ఏజ్ లోనే ఉండిపోదాం అన్నాడు. అప్పటి నుంచి ఆ తండ్రి ఆ కొడుకు అక్కడే వృద్ధాశ్రమంలో ఉంటున్నాడు. ఏ ఇంట్లో అయినా సరే అవ్వ గాని తాత గాని వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాళ్ళ ప్రవర్తన మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ప్రవర్తన మనం చూసి ఉద్యోగం చేసి వచ్చిన కొడుకు మనం కంప్లైంట్ చేస్తే అక్కడ తండ్రికి చెప్పలేక, కోడలకు చెప్పలేక కొడుకు చాలా ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. వృద్ధులైన తర్వాత, ముసలి వాళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క చేష్టలు కానీ, మాట తీరు కానీ, పనులు చేసే పనులు కానీ చాలా వెరైటీగా ఉంటాయి. వాటిని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, వాటిని మనం జీర్ణించుకోగలిగితే ఆ ఇంట్లో ఆ కుటుంబం ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఎందుకంటే ముసలి వాళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ని బట్టి, వాళ్ళ వయస్సును బట్టి వాళ్ళు ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. ఏ విధంగా అంటే, మనం చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మన అమ్మ నాన్న మనల్ని దండించి ఎన్నో రకాలుగా తట్టింటారు. కానీ మన ప్రవర్తన మారి ఉండదు. చిన్న చిన్న చిలిపి పనులు, చేష్టలు, పనికిరాని పనులను చేస్తూ ఉంటాం. వాటన్నిటిని కూడా భరించి మమ్మల్ని పెంచి ఉంటారు తండ్రి తల్లి. కానీ వాళ్ళు ఏ రోజు కూడా మనం చిన్నప్పుడు అల్లరి చేస్తున్నామని, చెడు పనులు చేస్తున్నామని, మారం చేస్తున్నామని ఎప్పటికి కూడా మనల్ని చిన్నప్పుడు వేరే ఇంట్లో పంపడం కానీ, వృద్ధాశ్రమంలో పెట్టడం కానీ, లేక వేరే ఇంటికి పంపించడం చేయలేదు. ఇంటి నుంచి బయటికి పంపలేదు. కానీ ఎన్ని ఇబ్బంది పెట్టినా కూడా చిన్నప్పుడు మనల్ని వాళ్ళు భరించి పెద్ద చేసి ఉద్యోగం చెప్పించి ఒక ఇంటివాడిని చేస్తారు. అదే ఇంటివాడిని చేసిన తర్వాత వాళ్ళని మనం చేస్తున్న పనిని మర్చిపోయి, మనం పెరిగిన విధానం మర్చిపోయి వాళ్ళని తిట్టడము, కొట్టడము, వేరే ఇంట్లో పెట్టడము, లేక వృద్ధాశ్రమంలో పెట్టడం, ఓల్డ్ ఏజ్ హోమ్ లో పెట్టడం చేస్తుంటాం. ఇది చాలా తప్పు.